2-3 months బ్యాక్ ఏమైందంటే నేను గేర్ వేస్తాను, ఫస్ట్ గేర్ వేస్తాను, బండి హ్యాండ్ బ్రేక్ వేసి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి క్లచ్ వదిలితే అసలు బండి కదలదు ముందుకి. లోయెస్ట్ మైలేజా హైదరాబాద్లో అయితే ఎట్ ఎనీ కాస్ట్ 8 ఖచ్చితంగా చూసాం. సో హాయ్ గైస్, మనమైతే మళ్ళీ ఇంకో కొత్త కార్ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసాం. ఇదైతే కియా సెల్టాస్. దీని పేరెంట్ కంపెనీ వచ్చేసరికి హ్యుండాయ్ అయినప్పటికీ కియా అని దీని యొక్క మంచి లుక్స్తో ముందుకైతే బాగా సేల్స్ చేయడం జరుగుతుంది. సో ఈయనే మన ఓనర్ అయితే. సార్ మీ పేరేంటి? మణిదీప్. సో ఇది ఏ మోడల్? ఇది 2024 కియా సెల్టాస్ పెట్రోల్ HTK ప్లస్ మాన్యువల్. ఎంత ఓడ అంత తిరిగింది? ఇది 19,500 వరకు తిరిగింది. సో అయితే లాంగ్ రన్నే చేశారు మీరు? లాంగ్ రన్. ఇప్పుడైతే మాన్యువల్ తీసుకోవడానికి ఏమన్నా ఆటోమేటిక్ ఇవన్నీ ఏమన్నా అనుకున్నారా? లేదు, మాన్యువల్ ఫస్ట్ నుంచి మాన్యువల్. మేము కలర్ ఒకటి, ట్రాన్స్మిషన్ ఒకటి ఫిక్స్, వైట్ కలరే కావాలి, మాన్యువలే కావాలి. అంటే అసలు సెల్టాస్కి డైరెక్ట్గా ఎందుకు వెళ్ళారు మీరు? యాక్చువల్గా దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ప్రీవియస్గా మేము ఈటియాస్ లివా యూస్ చేసాం. అది సేల్ చేసిన తర్వాత అప్గ్రేడ్ అవుదామని కాన్సెప్ట్లో మేము ఫస్టే ఈ SUV సెగ్మెంట్లో సెల్టాస్, ఎలివేట్, క్రెటా అన్నీ చూసాము. బట్ అప్పుడు సెల్టాస్ నచ్చింది. అప్పుడు మా బడ్జెట్ ప్రకారం ఇది HTK ప్లస్ కదా, మేము HTK చూస్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే. కాకపోతే అంత పెద్ద వెహికల్ అవసరం లేదులే, కొంచెం తక్కువ బడ్జెట్లో చూద్దామని సోనెట్ చూసాం. ఓకే. మేము యాక్చువల్గా వెన్యూ చూద్దామని ఉన్నాం. మేము టాటా నెక్సాన్ XUV 300, అప్పుడు 300 ఉంది XUV, 3XO లేదు. ఓకే. హ్యుండాయ్ వెన్యూ, కియా సోనెట్, ఇంకా అన్నీ లైక్ బ్రెజా అన్నీ చూసాము. అన్నిట్లో మాకు వెన్యూ నచ్చింది. వెన్యూ బుక్ చేద్దామని వెళ్ళి, సరే సోనెట్ కూడా పక్కనే ఉంటుంది కదా కియా షోరూమ్ అని వెళ్ళాము. సేమ్ ఒకటే చాసిస్, ఒకటే ఇంజను. ఇంకా కియా సోనెట్ అప్పుడు ఫేస్ లిఫ్ట్ అయ్యి మంచి ఫీచర్స్తో వచ్చింది. కియా సోనెట్ HTK ప్లస్ బుక్ చేసాము. అది మాకు ఒక ఆన్ టైం డెలివరీ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. సో మాకు ఖచ్చితంగా ఒక డేట్లో డెలివరీ కావాల్సి ఉంది. ఆ డేట్కి ఆ సోనెట్ దొరకలేదు అనేసి ఇంకా మళ్ళీ సెల్టాస్ ఈ కలర్ వైట్ కలర్ ఉందన్నారు. సో మేము కలర్కి హై ప్రయారిటీ. లిటరల్లీ సోనెట్లో వేరే కలర్స్ ఉన్నాయి, బట్ మాకు వైటే కావాలి. అందుకని సెల్టాస్ HTK ప్లస్ ఉందన్నారు. ఇది మాకు అప్పటికి అవుట్ ఆఫ్ ది బడ్జెట్. కానీ స్టిల్ సరే ఫస్ట్లో కూడా సెల్టాస్ చూసాము. ఇంక ఇది ఎలాగా టైం రాసి పెట్టి ఉంది అన్నట్టుగానే సర్లే ఇంకా వచ్చేసాం సెల్టాస్కి అప్గ్రేడ్. సో కలర్ కోసం అయితే మీరైతే సెగ్మెంటే మార్చేసాం. మీకు ఇది ఆన్-రోడ్ ఎంత పడింది ఎగ్జాక్ట్గా? అప్పుడు ఇది యాక్సెసరీస్ ప్లస్ నెంబర్ అన్నిటితో కలిపి మాకు అరౌండ్ 18 వరకు పడినట్టుంది. 17.5 to 18 మధ్యలో సంథింగ్ పడింది. ఓకే. అయితే ఒకసారి మీరు ఏ షోరూమ్ తీసుకున్నారు అది మెన్షన్ చేయండి. మేము తీసుకుంది గుంటూరు సింహ కియా మోటార్స్. సో వాళ్ళ మాకు యాక్చువల్గా ఫస్ట్ షోరూమ్స్ అన్నీ తిరిగాం కదా. ఇప్పుడు సబ్ కాంపాక్ట్ SUVలు చూసేటప్పుడు షోరూమ్స్ అన్నీ తిరిగాం. అన్నిట్లో మాకు కియా వాళ్ళ రెస్పాన్సే నచ్చింది. సో అంటే మీరు అడిగిన కలర్ కూడా తెప్పిలేదు, అయినా కానీ మీకు కియా రెస్పాన్స్ ఇప్పుడు డిమాండ్లో ఉంది వెహికల్. మేము బుక్ చేసిన HTK ప్లస్ వర్షన్ కదా. సో డిమాండ్లో ఉన్న వెహికల్ వేరే కలర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, లేదంటే HTX కూడా ఇస్తూ ఉన్నారు. HTX ఏంటంటే 15 lakhs వరకు వెళ్తుంది. HTK ప్లస్ 13 lakhs. 15 బిట్ వెళ్తున్నప్పుడు ఇంకొక 1.5-2 వేసుకుంటే ఇదే వస్తుంది కదా అనేసి అలా వచ్చేసాం దీనికి. ఓకే. అయితే బిగ్ అప్గ్రేడ్ అయితే చేసుకున్నారు మొత్తం? చేసుకున్నాం. ఇంకా మీకు ఇప్పటికైతే ఎన్ని సర్వీసులు కంప్లీట్ అయినాయి? ఇప్పటికీ ఒకటి జనరల్ చెకప్ అని ఒక నార్మల్ మేజర్ సర్వీస్, లైక్ ఒక నార్మల్ 10,000 kilometers సర్వీస్ అయింది. 1000 kilometersకి జనరల్ చెకప్ అయింది, అది ఫ్రీ, లైక్ జీరో కాస్ట్ అనమాట. 10,000 kilometersకి సర్వీస్ అయింది, అది వచ్చేసి మాకు 5,500 వరకు కాస్ట్ వచ్చింది. ఇదే సెగ్మెంట్లో అయితే మీకు గ్రాండ్ విటారా ఉంది, హై రైడర్ ఉంది, ఇంకా మనకి ఎలివేట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు పర్టికులర్గా క్రెటా ఉంది మెయిన్, మోస్ట్ సెల్లింగ్ కార్ అది. అవును, మీకు తెలిసిందే. ఎందుకని మోస్ట్ కావాలని చెప్పి ఈ కార్కి వచ్చారు? జనరల్గా అయితే మాకు ఫస్ట్ మైండ్లో సేఫ్టీ అని పాయింట్ ఉంది. దానికోసం మేము టాటా చూసాము, వేరే కార్స్ కూడా చూసాము. టాటాలో ఏది చూసారు? నెక్సాన్. ఓకే, మీరు ఫస్ట్ సోనెట్ అనుకుని చూసారు. ఓకే. నెక్స్ట్ ఈ సెగ్మెంట్ వరకు వస్తే హ్యారియర్ బేస్ మోడల్ రావచ్చు ఈ ప్రైస్కి, ఒక 2 lakhs ఎక్స్ట్రా వేసుకుంటే. కానీ టాటా మీద బేసిక్ ఇంప్రెషన్ పోయింది. ఆ నెక్సాన్ ఎక్కిన తర్వాత ఇంప్రెషన్ అయితే పోయింది, టాటా మీద లేదు. సెకండ్ థింగ్, హోండా ఎలివేట్ చూసాం. హోండా ఎలివేట్లో V వర్షన్. ఓకే. సో V వర్షన్ దీని ప్రైస్కి ఇది కాదు, HTK ప్లస్ కదా ఇది. అప్పుడు HTK చూసాం ఫస్ట్లో, ఆ ప్రైస్కి V వస్తుంది. దానిలో అన్ని ఫీచర్స్ లేవు, దానికన్నా సెల్టాస్లోని ఫీచర్స్. ఈ సెగ్మెంట్లో అప్పుడు మేము తీసుకున్న టైంలో సెల్టాస్, క్రెటానే కింగ్ ఆఫ్ ది సెగ్మెంట్. ఆ ఫీచర్స్ కానీ, ఆ రోడ్ ప్రజెన్స్ కానీ అవన్నీ వాళ్ళే ఇచ్చారు, ఫిట్ అండ్ ఫినిష్ కానీ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ విటారా, హై రైడర్ అంటే అవి అసలు ఇంటీరియర్స్ చాలా చీప్గా ఉంటాయి వాటికి ఇంటీరియర్స్. అవి బండి రోడ్ ప్రజెన్స్ కూడా అంత రోడ్ ప్రజెన్స్ ఉండదు, హైట్ కూడా తక్కువ ఉంటుంది కొంచెం వెహికల్. సో అందుకనేసి క్రెటా ఇది నిజం చెప్పాలంటే
కదా, ఒక చిన్న సజెషన్ ఇస్తాను. క్రెటా ఇది ఒకటే చాసిస్, ఒకటే ఇంజన్స్. మీకు ఇప్పుడు ఇంజన్ హుడ్ ఓపెన్ చేసినా కానీ లోపల హ్యుండై పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఒకటే సిస్టర్ కంపెనీ లిటరల్లీ, వన్ మ్యాన్ విత్ టూ ఫేసెస్ అన్నట్టుగా కియా హ్యుండై. సో ఇది కియా మోటో ఏంటంటే మెయిన్ కియాకి హ్యుండైకి డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్ సస్పెన్షన్ దీనికి హార్డ్ ఉంటుంది, స్టిఫ్ సస్పెన్షన్ ఇస్తారు. హ్యుండైలో సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటుంది. ఆల్సో ఇది అగ్రెసివ్ లుక్స్ ఉంటాయి, అవి సెటిల్డ్ లుక్స్ ఉంటాయి. ఎవరైతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు హ్యుండై కొనుక్కోవచ్చు. ఎవరైతే యూత్ ఉంటారో కొంచెం అగ్రెసివ్ లుకింగ్ కావాలనుకుంటారో వాళ్ళు కియా వెహికల్స్. సో అంతకుమించి మీకు డిఫరెన్స్ ఏమీ రాదు. సర్వీస్ రెండు బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే కియాలో ఇంకా కొన్ని తక్కువ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మీకు ఫాస్ట్గా సర్వీస్ అవ్వచ్చు. ఒక్కొక్క చోట కియా ఇంకా ప్రీమియం ఉంటుంది సర్వీస్ మీకు. ఓకే, సో మీకు బ్యాడాస్ లుక్స్ కావాలి కాబట్టి కియాకి వెళ్ళడం జరిగింది. నాకు అన్నీ ఫస్ట్ సేఫ్టీ అనే పాయింట్ మైండ్లో పెట్టుకొని అన్నీ రీసెర్చ్ చేశాను కదా. ఓకే, ప్రతి చోట కాంప్రమైజ్ అయిపోతుంది. సేఫ్టీ అని ఒక పాయింట్ చేతిలో పెట్టుకోవడం వల్ల మిగతావన్నీ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఆ సేఫ్టీని పక్కన పెట్టి చూశానో, ఆ ఒక పాయింట్ పక్కన పెడితే మిగతావన్నీ మంచి దొరుకుతున్నాయి వేరే బ్రాండ్స్లో. సో మన ఇండియన్స్ని బాగా సేఫ్టీని బ్రెయిన్ వాష్ చేశారు. నేను తప్పని చెప్పట్లేదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రయారిటీ డిఫెన్స్. ఇప్పుడు ఇది 3 స్టార్స్ సేఫ్టీ ఉంది, ఇది క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 2 ఎయిర్ బ్యాగ్స్ వర్షన్ చేశారు, 3 స్టార్స్ వచ్చింది. మాకు బై డిఫాల్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. ఖచ్చితంగా 4 స్టార్ అయితే ఖచ్చితంగా రావచ్చు. సెకండ్ థింగ్, సేఫ్టీ అనేది ఒకప్పుడు కాలంలో అసలు ఈ గ్లోబల్ ఎన్క్యాప్ అనేది ఎవరికి తెలియని టైంలో సేఫ్టీ అనేది అసలు లైట్, ఎవరు పట్టించుకునే వాళ్ళే కాదు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే చూడండి, కానీ సేఫ్టీ కోసం మిగతాన్ని కాంప్రమైజ్ అయ్యి ప్రతిరోజు బాధపడటం కన్నా దాన్ని పెద్ద కన్సిడర్ చేయకపోవడం బెటర్ అని నేను అంటాను. సో నేనైతే ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు సేఫ్టీ క్రాష్ టెస్ట్లు ఇవన్నీ ఏంటంటే ఒక సర్టెన్ స్పీడ్ లిమిట్లోనే చేస్తారు. అవును. సో ఆబ్వియస్లీ ఇప్పుడు యాక్సిడెంట్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఒక 60 బిలో స్పీడ్స్ ఇవన్నీ ఇది కూడా తట్టుకుంటుంది. ఆబ్వియస్లీ మీకు 80 యాక్సిడెంట్స్ అన్నీ మీకు 80-90 స్పీడ్లో వెళ్తున్నప్పుడు అది కూడా మనం 100% అష్యూరెన్స్ ఇవ్వలేం. 5 స్టార్ సేఫ్టీ ఇంకోటి యాడ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అందరికీ బిల్డ్ క్వాలిటీ అనగానే ప్రతి ఒక్కరు డోర్లు వేసేసి ఈ బానెట్లు నొక్కేసి చూస్తారు. అసలు బిల్డ్ క్వాలిటీయే కాదు. బిల్డ్ క్వాలిటీ అనేది చాసిస్లో చూడాలి, చాసిస్ మీద. విజయవాడలో అయితే ఒక బైకర్ని ఒక ఆటో వచ్చి హిట్ చేస్తే అతను ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు చూస్తే ఇక్కడ స్క్రాచ్ ఉంది చూడండి, పెట్రోల్ ట్యాంక్ మీద స్క్రాచ్. మీకు అబ్జర్వ్ చేయాలి, గట్టిగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కనిపించదు, ఇక్కడ పెద్ద కనపడట్లేదు మీకు. అలాగే మొన్న మేము మా ఊరి నుంచి వస్తుంటే ఒకతను ఒక ట్రీ కట్ చేసి ట్రాక్టర్కి కట్టుకొని ట్రీ రోడ్డు మీద ఈడ్చుకెళ్తున్నాడు. ఓకే, చాలా పెద్ద ట్రీ, రోడ్డు మొత్తం ట్రీయే ఉంది. ఓకే, మొత్తం ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయింది మొత్తం. మేము చేయడానికి ఏం లేదు, అక్కడ రోడ్డు చిన్నది, ఇక్కడైతే ఏం మార్క్స్ ఏమీ లేదు. నేను భయపడ్డా, ఖచ్చితంగా చిన్న స్క్రాచ్లున్నా పడే ఉంటాయని భయపడ్డా. దిగి చూస్తే ఏమీ లేదు. మనం సైడ్ ప్రొఫైల్కి వెళ్దాం. సో ఫస్ట్ అయితే మీకు ఈ హెడ్ ల్యాంప్స్ త్రో ఎలా ఉంది నైట్ టైం? మీకు ఈ హెడ్ ల్యాంప్స్ మాకు హాలోజన్ ఇచ్చారు ప్రొజెక్టర్లో ఈ వర్షన్కి. ఫాగ్ ల్యాంప్స్ మేము ఇంకొకటి చెప్పాలి ఏంటంటే కంపెనీ ఫిట్టెడ్ తప్ప ఇక్కడ మేమేం మార్చింది లేదు, ఎక్సెప్ట్ ఈ హెడ్ లైట్స్ వైట్ చేసాం. ఈ హెడ్ లైట్స్ అయితే మార్చుకున్నారు. ఎల్ఈడీస్ హాలోజన్ నుంచి ఎల్ఈడీస్ చేసాం, వాటేజ్ ఏం మార్చలేదు. మీకు ఇప్పుడైతే ఎంత అయితే బండి? అవి అరౌండ్ 12,000 బండి. 12,000. దానికన్నా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కియా షోరూమ్లోనే వేయించుకోండి అంట. కియా షోరూంలో ఈ మోడల్స్కి కంపెనీ వాడు ఇస్తున్నాడు 8,000 రూపీస్కి మీకు ఎల్ఈడీస్ వస్తాయి, అది బెస్ట్. నేను అన్నది ఏంటంటే ఈ వర్షన్లో పర్టికులర్గా కియా కార్స్లో మన ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఆన్ చేసుకోవాల్సి వస్తుంది అని. అంటే ఆన్ కాదు, ఫస్ట్లో అంటే ఇది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అనమాట. ఎప్పుడైతే నువ్వు వెహికల్ స్లో చేసేస్తావో ఫస్ట్ గేర్లోకి వచ్చేస్తావు, లేదంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఆన్ అయ్యేది బటన్. ఓకే, లేదు నీకు రన్నింగ్లో ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ వెళ్ళినప్పుడు ఆఫ్ అయిపోయేది బటన్, ఎందుకంటే అవసరం లేదని. అప్పుడు నువ్వు ఆ స్పీడ్లో ఉన్నప్పుడు కూడా నీకు కావాలంటే మాన్యువల్గా బటన్ నొక్కుతావు అంతే. ఓకే, సైడ్ ప్రొఫైల్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఈ టైర్ అయితే ఎన్ని ఇంచెస్? 16 ఇంచెస్ అలా ఈసీబీ 205/65 16 ఇంచెస్. టాప్ ఎండ్కి 17 ఇంచెస్ వస్తాయి అనుకుంటా. 18 ఇంచెస్. జీటీ లైన్కి 18 వస్తాయి. ఓకే, టాప్ ఎండ్కి 18 ఇంచెస్ అయితే వస్తాయి. 4 డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఈ కార్లో. 4 డిస్క్ బ్రేక్స్. బ్రేకింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? బ్రేకింగ్ అయితే నెంబర్ 1, ఎక్సలెంట్ బ్రేకింగ్. మీకు 100 అబోవ్ వెళ్తున్నప్పుడు వెళ్ళినా తేడా తెలుస్తుందా? లైక్ 60 దగ్గర పడే బ్రేక్ దానికి ఎక్కడ ఎంత స్పీడ్లో బ్రేక్ నొక్కినా అదే బయట. ఓకే, బండి అయితే ఇమీడియట్గా ఆగుతుంది. స్పీడ్లో బ్రేక్స్ వేసినా కానీ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది, సూపర్. ఇంకొకటి ఏంటంటే ఇంకోటి యాడ్ చేయాలనుకుంటున్నా, ఈ టైర్ ప్రొఫైల్ ఉంది కదా, టాప్ ఎండ్కి 18 ఇంచెస్ వచ్చినప్పుడు ఈ టైర్ హైట్ తగ్గుతుంది కొంచెం. ఓకే, ఈ ప్రొఫైల్ అయితే ఈ టైర్ హైట్ తగ్గుద్ది కొంచెం. ఈ టైర్ హైట్ ఎక్కువ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రోడ్డు మీద మీకు ఎక్కువ గతుకులు తెలియవు, టైర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కువ. దీని సస్పెన్షన్ అయితే నేనన్నది సెల్టాస్కి హార్డ్గా ఉంటుంది, క్రెటాకి సాఫ్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. మరి మీకు ఎక్స్పీరియన్స్ అలా ఉంది?
రేర్ సస్పెన్షన్ అయితే ఖచ్చితంగా హార్డ్ ఫీల్ అవుతారు అది. లోడ్ తక్కువ ఉన్నప్పుడు వెనక మళ్ళీ ఒక్క ప్యాసింజరే ఉన్నారనుకో, ఒకళ్ళు ఉంటే నీకు స్పీడ్ ఎత్తేస్తుంది అంటారు ఖచ్చితంగా. హైవే మీద కూడా ఏమన్నా కొంచెం బంప్స్ ఉంటే కొంచెం ఎత్తేస్తుంది. ఎత్తదు. ఓకే. ఇదేంటంటే పుష్ ఎక్కువ ఇస్తుంది, హార్డ్ సస్పెన్షన్ కదా, ఎక్కువ కంప్రెస్ అవ్వదు, యాక్షన్ ఎక్కువ ఇస్తుంది. సాఫ్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రెజర్ పడినప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర దిగుతుంది, లేకపోతే మెల్లగా లెగుస్తుంది. ఇది ఏంటంటే పుష్ చేస్తాయి నాకు ఒకసారి, హార్డ్ వల్ల అలా. కానీ హైవే స్టెబిలిటీ మీద నీకు హార్డ్ సస్పెన్షన్ ఉంటే నీకు ఎండ్ ఆఫ్ ది డే బాడీ స్టెబిలిటీ, కార్నర్ చేసేటప్పుడు కానీ హార్డ్ సస్పెన్షన్కి బెనిఫిట్ అదే. సో కియా తీసుకొచ్చిన మోటో ఏంటంటే, కియా అనేది అగ్రెసివ్ లుక్స్ కూడా, అందుకే లుక్స్ అగ్రెసివ్గా ఉంటుంది, సస్పెన్షన్ అగ్రెసివ్గా ఉంటుంది. కంఫర్ట్ కావాలనుకుంటే దీనికన్నా క్రెటాకి వెళ్ళండి. ఎవరైతే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారో, కంఫర్ట్ కావాలనుకుంటారో, ఓన్లీ సిటీలో నడుపుకుంటా అంటే వెళ్ళండి. హై స్పీడ్స్ డ్రైవ్ చేస్తాము, లేదంటే కొంచెం యూత్ ఉంటారు కదా, వాళ్ళైతే కియా. దీనికైతే ఇప్పుడు మనకి ఆటో ఫోల్డబుల్ IRVMs ఇచ్చారు, లాక్కి అన్లాక్ ఆటోమేటిక్గా క్లోజ్ ఓపెన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆబ్వియస్లీ దీనికైతే ఇష్యూ కాదు. సో మీరు ఏ రోజు అన్నా కానీ గ్రౌండ్ క్లియరెన్స్లో ఇష్యూ ఫేస్ చేయడం కానీ అసలు దాని గురించి ఆలోచించే పని లేదు, SUV ప్లాట్ఫామ్ కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ రేర్ కూడా డిస్క్సే ప్రొవైడ్ చేస్తున్నారు మీకైతే. సో మనం బ్యాక్ సైడ్ వస్తే యాక్చువల్గా ఈ వేరియంట్ దీని తర్వాత ఇంకో మోడల్ అయితే రిలీజ్ చేశారు. మేము కొన్నది మార్చి కదా, ఓకే 2-3 months తర్వాత ఇదే వేరియంట్ని అప్గ్రేడ్ చేశారు. కాంపిటీషన్ పెరిగింది కదా. అదే దీనికి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ ఒకటి చెప్తాను చూడండి ఏమేమి చేంజెస్ వచ్చినాయో. కనెక్టెడ్ టైల్ ల్యాంప్ ఒకటి ఇచ్చారు, పెనారమిక్ సన్ రూఫ్ ఇచ్చాడు, ఫ్రంట్ లైట్స్ కూడా టాప్ ఎండ్ వర్షన్ లైట్స్ ఏవైతే ఉంటే అవి ఇచ్చేసాడు. అండ్ వీల్స్ టైప్ మార్చాడు, వీల్స్ డిజైన్ చేంజ్ అలాయ్స్ డిజైన్ చేంజ్ చేసి జరిగింది. అయితే మీకు బ్యాక్ కెమెరా అన్ని పనిచేస్తున్నాయి, బాగానే పనిచేస్తున్నాయి. కార్ అడాప్టివ్ గైడ్ లైన్స్ కానీ సూపర్, అసలు అడాప్టివ్ గైడ్ లైన్స్ ఎగ్జాక్ట్ ఉంటాయి. అది చూపిస్తుంది ఎక్కడికి వెళ్తుంది నీ కార్ అని, అదే పొజిషన్కి వెళ్తుంది. సో బ్లైండ్గా దాన్ని అయితే ఫాలో అయిపోవచ్చు ఈజీ. నేనైతే అసలు ఈ మధ్య కొన్నిసార్లు ఆ రేర్ వ్యూ ఈ సైడ్ మిర్రర్స్ రివర్స్ పార్కింగ్ మా అపార్ట్మెంట్లో పార్క్ చేసేటప్పుడు అవి చూడటమే మానేసా, కెమెరా ఎటు చూపిస్తే వెళ్ళిపోవడమే, అంత యాక్యురేట్ ఉంటుంది. అయితే 447 లీటర్స్ బూట్ స్పేస్ ఏమి వస్తుంది. సో మీకు సరిపోతుందా మొత్తం? యాక్చువల్లీ చాలా పెద్ద బూట్, మీకు ట్రాలీస్ కానీ అన్ని గట్టిగానే పడతాయి. చెప్పాలంటే ఈ సీటు ఈ వర్షన్కి 100% ఫోల్డింగ్ సీట్ అనమాట. ఓకే. సో అది ఫోల్డ్ చేసేసుకుంటే ఒక బెడ్ లాగా చేసేసుకోవచ్చు నువ్వు, ఈ పార్సిల్ ట్రే కూడా తీసేసుకుంటే. మీకు బూట్ స్పేస్ పరంగా అయితే అసలు ఎటువంటి ఇష్యూ అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఇది 8 inches యాపిల్ కార్ప్లే విత్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో వస్తుంది దీనికి. సో కనెక్ట్ చేసేటప్పుడు ఏమన్నా డిఫికల్టీస్ ఏం లేవు. ఇప్పుడు ఇది నాది ఐఫోన్ iOS 26 అప్డేట్ వచ్చింది కదా, ఇది యాపిల్ కనెక్ట్ చేసా ఇప్పుడు నేను ఫోన్. ఓకే. ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నుంచి ఈ కొన్ని ఇక్కడ చూడండి పని చేయట్లేదు, టచ్ అయితే పని చేయట్లేదు మీకు, అక్కడ పని చేయట్లా. అంటే అది ఐఫోన్లో ఇష్యూ, అది ఐఫోన్ ఇష్యూనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ ఐఫోన్ వచ్చేస్తా, ఇది కియా వర్డ్ స్క్రీన్ కదా, ఇక్కడ అన్ని బాగానే వర్క్ చేస్తాయి. ఇది కొన్ని వచ్చేస్తుంది, మ్యాప్ మీద నొక్కినా ఇక్కడ మ్యాప్ అంతా బాగానే పనిచేస్తుంది. ఇది మళ్ళీ ఐఫోన్ మ్యాపే. ఓకే. ఓఎస్లో ఇష్యూ ఉండడం వల్ల మేబీ దానిలో ఇష్యూ వస్తుందేమో అని మీరు అనుకుంటున్నాను. అవును. ఓకే. అన్ని కంట్రోల్స్ ఉంటాయి, మీడియా కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఓకే. ఫీచర్స్ వైజ్ సూపర్ అబ్బా వెహికల్. సో మీకు ఇష్యూ ఏమన్నా వచ్చిందా ఏ రోజు అన్న TPMS వాడుతున్నప్పుడు? లేదు, TPMS కరెక్ట్గానే వర్క్ అవుతుందా? సూపర్. మీకు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది బ్రో? దీనిలో 3 ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి సైటాస్లో. 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్, ఇది న్యాచురల్లీ యాస్పిరేటెడ్, టర్బో కాదు ఇది. ఓకే. 1.5 లీటర్ టర్బో, 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్లే. అబ్సల్యూట్లీ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఉన్నప్పుడు టార్క్ అవుట్పుట్ లీనియర్గా ఉంటుంది. ఓకే. టర్బో పెట్రోల్లో వచ్చినట్టుగా కిక్ రాదు. న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్స్ ఏంటంటే లైఫ్ ఎక్కువ వస్తే మెయింటెనెన్స్ ఉండవు, స్మూత్ ఉంటుంది ఇంజిన్. నీకు స్పీడ్ వెళ్ళదని నేను చెప్పను, నేను 170 వెళ్ళొచ్చు దీనిలో కూడా వెళ్ళాలనుకుంటే. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే అది తీసుకున్న టైం, ఆ స్పీడ్ రీచ్ అవ్వడానికి తీసుకున్న టైం టర్బో కన్నా ఎక్కువ ఉంటుంది. లీనియర్ పికప్ బ్రో. మీకు పికప్ ఎలా అనిపించింది ఈ బండి? బాగానే ఉంది బ్రో, పుల్ అయితే ఉంటుంది, మరీ పుల్ లేకుండా అయితే ఉండదు. 5 people ఉన్నప్పుడు కూడా క్లచ్ రిలీజ్ చేస్తే బండి ముందుకు వెళ్ళిద్ది, పుల్ అయితే ఉంది. ఓకే. కొన్ని వెహికల్స్ నీకు ఆ పుల్ ఉండదు అసలు, పెట్రోల్ వెహికల్స్ ఓకే, పుల్ అయితే ఉంది ఖచ్చితంగా. ఈ వెహికల్ కి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి ఏమన్నా చెప్పగలుగుతారా? ప్రోస్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఇంజిన్ స్మూత్నెస్. బండి ఒక్కొక్కసారి అయితే స్లాన్ అయ్యి ఉందా లేదా అని కూడా నీకు అర్థం కాదు, రిఫైన్మెంట్ బాగుందంటారు అయితే, సౌండ్ రాదు ఇంజిన్. సెకండ్ థింగ్ వచ్చేసి మెయింటెనెన్స్ అంటే లైక్ ఇప్పటివరకు మాకు మెయింటెనెన్స్ కానీ ఇబ్బంది ఏమి ఎట్లా, బండి నుంచి ఏం ఇబ్బంది లేదు. మీరు ఫస్ట్ సర్వీస్కి ఎంత ఖర్చు పెట్టారు? 5500. ఓకే. లేబర్ ఉండదు కదా అందులో? ఫ్రీ సర్వీస్. ఇప్పుడు సెకండ్ సర్వీస్ ఫ్రీ సర్వీసెస్ ఫ్రీ. ఓకే. సో
నేను ఇవాళ వరకు కార్లో ఈ ఇష్యూ ఉందా ఆ ఇష్యూ ఉందా లేదు, పెట్రోల్ కొట్టించుకొని తిరిగామా అయిపోయిందా, ఇంకంత మించి ఇష్యూస్ ఏం లేవు టోల్స్ విషయానికి వస్తే. రెండోది డ్రైవింగ్ కంఫర్ట్. ఇది ఫస్ట్ ఇనీషియల్గా చూసినప్పుడు పెద్ద వెహికల్ కదా, చాలా కష్టంగా ఉంటుందేమో అనుకున్నా, డైమెన్షన్స్ కానీ అవన్నీ. ఈజీ, నేను పాత ఏటీఎస్ లేవా కానీ ఇదే ఈజీగా ఉంది డ్రైవ్ చేయడానికి కూడా. ఓకే, అంత విజిబిలిటీ ఉంటుంది, నీకు అసిస్టెన్స్ కోసం ఫ్రంట్ సెన్సార్స్ బ్యాక్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈజీ ఆఫ్ డ్రైవింగ్ ఉంటుంది. ఈ వర్షన్ ఏ వర్షన్ అయినా కానీ దీని లుకింగ్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది ఆ సెగ్మెంట్లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి షోరూంలో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కానీ సర్వీస్ కానీ బాగుంది. ఓవరాల్ మీరు కొన్న దగ్గర నుంచి సర్వీస్ ఇప్పటిదాకా కియా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. సూపర్. చెప్పాలంటే నువ్వు నార్మల్ బ్రాండ్స్లో తీసుకోవాలా, సుజుకి, టాటా, టొయోటా, హ్యుండై, హోండా, కియా, ఇంకేమున్నాయి బ్రాండ్స్ అన్నీ తీసుకొచ్చుకొని నిస్సాన్, రెనాల్ట్, వీళ్ళు షోరూమ్ మెయింటెనెన్స్ కానీ థీమ్ కానీ అంత ప్రీమియం ఉంటుంది. ఓకే. ఇంకా కాన్స్ విషయానికి వస్తే బ్రో మైలేజ్ బ్రో. ఎందుకని అంటే డైరెక్ట్గా మైలేజ్ అని అన్నారు, ఎందుకని? మైలేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫస్ట్ థింగ్. దీని నుంచి మీకు ఎంత వస్తుంది సిటీలో? 8 నుంచి 12 మధ్యలో నువ్వు డిపెండ్స్, జనాలు ఎంతమంది ఉన్నారు, ట్రాఫిక్ ఎలా ఉంది, ఎలా నడుపుతున్నావు అనే దాని మీద డిపెండ్స్ అయ్యి 8 నుంచి 12 మధ్యలో వస్తుంది. ఓకే. హైవే మీద అయితే కనుక ఒక 80లో క్రూజ్ పెట్టుకున్నావు అనుకో, ఒక 17-18 వరకు వస్తుంది. 80 మీద క్రూజ్ పెట్టుకుంటే నువ్వు 120 వెళ్తానంటే కనుక 16 నుంచి రాదు మైలేజ్. సో ఏదేమైనా కానీ మైలేజ్ అయితే పెద్ద కాన్ అనుకోవచ్చు. దీనిలో ఎక్కువ సార్లు సింగిల్ డిజిట్ చూసారా, డబుల్ డిజిట్ చూసారా? నేను తిరిగేదంతా సింగిల్ లేన్ రోడ్ కాబట్టి సింగిల్ డిజిటే చూస్తాను ఎక్కువ. ఓకే. సో బేసికలీ కార్ మెయింటెనెన్స్ కొంచెం తక్కువ, మైలేజ్ పరంగా మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అంటారు మీరు? నేను మైలేజ్ నాకు ముందే తెలుసు తక్కువ వచ్చిందని, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయట్లా మైలేజ్, ఎందుకంటే ఈ బాడీ మీకు హెవీ బాడీ ఇది. ఓకే. దీని నుంచి నేను మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లా వచ్చేసిద్దని. మారుతి అంటే అబ్సల్యూట్లీ వాడు లైట్ బాడీ పెట్టి, నాకు తెలిసి మీరు కూడా నాతో ఒకసారి మారుతి బ్రెజా టెస్ట్ డ్రైవ్ వెళ్ళాం మన ఇద్దరం, నోటీస్ చేసాం మారుతి కార్స్ ఎలాగ ఉంటాయి. ఆ వెయిట్ అంతా రిడక్షన్ చేస్తాడు, ఎండ్ ఆఫ్ ది డే నీకు వెయిట్ తగ్గినప్పుడు బై డిఫాల్ట్ మైలేజ్ వస్తుంది, మైలేజ్ పెరుగుద్ది అంటారు. మైలేజ్ అనేది వేరే కార్స్తో మరీ తక్కువ అని చెప్పను, వేరే పెట్రోల్ కార్స్ ఈ సెగ్మెంట్తో కంపేర్ చేస్తే ఒక 2 కిలోమీటర్లు తక్కువ వస్తుంది ఇది మైలేజ్ చెప్పాలి కాబట్టి. సెకండ్ థింగ్ వచ్చేసి రేర్ సీటింగ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు ఈ వర్షన్కి. ఓకే. ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అసలు ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోయింది, అది సెకండ్ పాయింట్. థర్డ్ కాన్ వచ్చేసి, కాన్స్ అంటే ఇందాక రేరే ఏసీ వెంట్స్ ఏదో ఇష్యూస్ 2 ఇష్యూస్ ఉన్నాయి వెహికల్లో, అవి ఇప్పుడు ఉన్నాయో కూడా నాకు తెలియదు. ఫస్ట్లో ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఏమైందంటే, నేను గేర్ వేస్తాను, ఫస్ట్ గేర్ వేస్తాను, బండి హ్యాండ్ బ్రేక్ వేసి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి క్లచ్ వదిలితే అసలు బండి కదలదు ముందుకి. ఓకే. ఏదో పట్టేస్తున్నట్టు, బ్రేక్ పట్టేస్తున్నట్టు వస్తుంది బండి మూమెంట్. నువ్వు యాక్సలరేషన్ ఇచ్చినా, నువ్వు బ్రేక్ వేసినప్పుడు యాక్సలరేషన్ ఇస్తే ఇట్లా ముందుకు జంపింగ్ వస్తుంది చూసావా, ఓకే, అలా ఉండేది. ఇప్పుడు ఈ సర్వీస్లో అయితే మరి దాని గురించి ఏమైనా చెప్తారా లేదంటే? లేదా ఇష్యూ. ఓకే. అది కంటిన్యూస్గా లేదు, అప్పుడు కూడా ఓకే 10 సార్లు ఒకసారి వచ్చేది, మళ్ళీ న్యూట్రల్ చేసి నిమిషం అట్లా ఉంచేసి మళ్ళీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయేది. అది ఏమైనా సెన్సార్ ఇష్యూ, నాకు బ్రేక్ పట్టుకుంటుంది, నాకు ఇది అర్థమైంది. బ్రేక్ అయితే హ్యాండ్ బ్రేక్ తిప్పిన బ్రేక్ పట్టుకుంటుంది, ఇప్పుడు లేదా ఇష్యూ. అది ఒక 4 రోజులే ఉంది ఇష్యూ, మళ్ళీ లేదు ఇప్పుడు. సో ఇష్యూస్ పరంగా అయితే ఈ రెండే మీకు అనిపించినాయి అయితే? రేర్ ఈవెంట్స్ అనేది మరి అది ఏమో కూర్చొని కంప్లైంట్ చేశారు, అది అసలు ఇష్యూ ఉందా లేదా పర్ఫార్మెన్స్ ఎంత తగ్గిందో చూపించాలి సర్వీస్లో. అంత మించి నేను రికాల్ చేసుకున్నా, నాకు ఇష్యూస్ ఏం తెలియదు. కాకపోతే మైలేజ్ అనేది కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ బెలినో తీసుకుందాం బ్రో, మారుతి కార్ కదా, అది హ్యాచ్ బ్యాక్ చిన్న కార్ కదా, వెయిట్లెస్ కార్, అది ఎంత వస్తుంది బ్రో మైలేజ్? ఒక 20 వస్తుందా? హైవే మీద 20, నార్మల్గా అయితే 14 అలా వస్తుంది. ఇది నార్మల్గా అయితే 11. దానికి దీనికి ఎంత 3 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది. దీని బాడీ ఎంత ఉంది, దీని వెయిట్ ఎంత ఉంది, అదే ఉంటుంది. నాకు కాన్ అని ఎందుకంటే నీకు చెప్పాలి కాబట్టి ఏదో కాన్ చెప్తున్నా బ్రో. మీరు చూసిన లోయెస్ట్ మైలేజ్ అయితే ఇందులో? లోయెస్ట్ మైలేజా? పీక్ ట్రాఫిక్ నిజం చెప్పాలంటే నేను దీన్ని లోయెస్ట్ మైలేజ్ హైదరాబాద్లో ఎప్పుడు చూడాలి. ఓకే. హైదరాబాద్ రోడ్స్లో మినిమం స్పీడ్ అనేది నువ్వు కనీసం మెయింటైన్ చేస్తూ ఉంటారు అందరు. మన తెనాలి రోడ్లు ఏంటంటే 10-15 కదా ఒక చోట, అందరు ఆగిపోతారు కాబట్టి స్లో, మరీ లో మైలేజ్ అయితే మీరు చూస్తారు. హైదరాబాద్లో అయితే ఎట్ ఎనీ కాస్ట్ 8 ఖచ్చితంగా చూసాం. ఓకే. ఈ ఘాట్స్ అంటున్నారు కాబట్టి మీరు ఘాట్స్ ఎక్కేటప్పుడు ఎక్కడన్నా ఏమన్నా అనిపించిందా, ఘాట్ ఎక్కపోవడం కానీ ఏమన్నా? ఓకే, ఆ ఇష్యూ అయితే ఏం లేదు. ఓకే, ఘాట్ ఎక్కేటప్పుడు అయితే మీరు ఇష్యూ అయితే ఏం ఫేస్ చేయలేదు ఇందులో. ఇప్పుడు జనరేషనే మారిపోయింది, అసలు అంతా ఫేస్ లిఫ్ట్ కానీ కంప్లీట్ మారిపోయింది. బట్ ఇంజన్ ఇదంతా అయితే సేమ్ మారలేదు, సేమ్ ఉంది. పవర్ అవుట్పుట్ కానీ టార్క్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ నడుస్తుంది. సో ఇప్పటికీ మీరు ఈ కార్ని అయితే సజెస్ట్ చేస్తారా? 100%.
అంటే బ్రో ఒకటి దీనిలో ఈ కారు సజెస్ట్ చేస్తానని జనరలైజ్డ్ కాదు, దీనిలో కొంచెం డీటెయిల్గా చెప్తాం. ఈ కార్ బేస్ మోడల్ స్టార్ట్ అయ్యేది ఒక 13 లక్షలు అనుకో, టాప్ ఎండ్ ఒక 25 లక్షలు ఉంటుంది కదా. నువ్వు 25 లక్షల దగ్గర నన్ను సజెస్ట్ చేస్తావంటే నేను చేయను. అప్పుడు ఆబ్వియస్లీ 700 కానీ స్కార్పియో వాటికి వెళ్ళిపో, సెగ్మెంట్ పెంచుకోవచ్చు అంటారు. సెగ్మెంట్కి వెళ్ళిపో. నువ్వు ఎప్పుడైతే 20 లక్షల లోపు కార్ కొనాలనుకుంటున్నావో ఇది తీసుకో. ఎలివేట్ అంటావా, ఎలివేట్ అనేది ఓల్డ్ స్కూల్ అంతా కొంచెం వాళ్ళు అప్డేట్ చేయాలి, కాంపిటీషన్లో నిలబడలేకపోతుంది అంతే. ఓకే, మంచి వెహికలే, హోండా కూడా సర్వీస్ అసలు ఇష్యూ ఉండదు, బట్ ఏంటంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ కియా సెల్టాస్ 2024 ఓనర్షిప్ రివ్యూ అయితే. కస్టమర్ అయితే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు కొన్నందుకు, వాళ్ళు పెట్టిన బడ్జెట్కి కానీ ఫుల్లీ సాటిస్ఫైడ్లో ఉన్నారు. కస్టమర్ జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ అయితే. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి మంచి మంచి కార్ కంటెంట్స్ కానీ ఓనర్షిప్ రివ్యూస్ పట్టుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాం.